కాళేశ్వరంలో మొదటి నుంచి అవినీతి జరుగుతుందని చెప్పేసి కాళేశ్వరం కుంగినప్పుడు కావచ్చు, కాళేశ్వరంలో ఏ విధంగా కమిషన్ కకృతి పడదు కలవకుండా కుటుంబం అని చెప్పేసి రాజలింగమూర్తి గారు మొదటి నుంచి పోరాటం చేస్తా ఉన్నారు. దానిలో భాగంగా వారు కోర్టులో కూడా కేసు వేస్తే, అదేవిధంగా జిల్లా కోర్టులో దాన్ని డిస్మిస్ చేస్తే మళ్ళీ హైకోర్టు పోతే హైకోర్టు కూడా మళ్ళీ జిల్లా కోర్టు మరొకసారి విచారణ చేయాలని చెప్పడంతో ఆ కేసు సంబంధించి డ్రాఫ్టింగ్ జరుగుతున్నప్పుడే ఆ కేసును ఎవరైతే చూస్తారో అడ్వకేట్ సంజీవ్ రెడ్డి గారు చనిపోయిన సందర్భం. తర్వాత 26వ తారీఖు నాడు హియరింగ్ ఉంటే ముందస్తుగా బెయిల్ కోసం హరీష్ రావు గారు, కేశర్ గారు ట్రై చేస్తూ ఏకంగా నిన్న రాజలింగమూర్తి గారు చనిపోవడం, ఇవన్నీ వెనుకకెళ్లి చూసినప్పుడు దీనిలో రాజకీయ కుట్రకోణం దాగి ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా కనపడుతుందని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తా ఉన్నారు. వారి భార్య సరళ గారు చాలా స్పష్టంగా ప్రకటించింది, ఈ హత్య వెనుకాలో ఎక్స్ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ హరిబాబు గారు ఉన్నారని చెప్పేసి సరళ గారు ఆరోపిస్తా ఉన్నారు. కాబట్టి ప్రజాప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో ఇట్లాంటి హత్యలను ఉపేక్షించేది లేదు. కాంగ్రెస్ పార్టీ అయినా ప్రజాప్రభుత్వం అయినా ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి హత్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు పారదర్శకమైన విచారణ చేయాలని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం ఆదేశించింది. దోషులు ఎంతటి వారైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా నిజమైనటువంటి దోషులను పట్టుకునే వరకు పోలీసు వాళ్ళు విచారణ చేస్తా ఉన్నారు. వాస్తవ విషయాలను కూడా బయట పెట్టాలని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం పోలీసు వాళ్ళను ఆదేశించింది.